చివరికి వేల లక్షల రూపాయలు. ఇక నేనేం చేశానంటే, నాకు స్నేహితులు, నాన్నలాగానే స్నేహితులు స్టార్ట్ అయిపోయారు. నా స్నేహితులు 12 మంది తయారయ్యారు. యేసుక్రీస్తు శిష్యులు ఎంతమంది? 12 మంది. నాకు కూడా 12 మంది స్నేహితులు. ఎలాంటి వారంటే, తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించాలి. ఏంటది? తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించాలంటే దొంగతనాలు చేయాలి, మనుషులు చంపాలి. అంటే చూడండి, ఎవడైతే బ్యాంకులోంచి డబ్బులు తీసుకొస్తాడో ఆ బ్యాంకులో ఉన్నటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేసేసేయాలి, లేకపోతే వెనకపోతే చంపేయాలి. ఇదే ఎంచుకున్నటువంటి మార్గం. చూడండి, అప్పటికి 7 అంటే 7 ఛార్జ్ షీట్లు, 7 రౌడీ షీట్లు ఓపెన్ చేశారు. ఇక ఒకటి తర్వాత ఒకటి. నా మీద 27 కేసులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కాదు, అప్పుడు. హల్లెలూయా. ఆ తల్లి ఎక్కడ చూస్తుందంటే, బాబు ఇప్పుడు నీ కేసులు ఉన్నాయా అన్నట్టు చూస్తాం. దేవునికి స్తోత్రం. తల్లి నీకు వందనాలు. ఇప్పుడు ఏమి లేవు, మొత్తం కొట్టేశారు. చూడండి దేవుని బిడ్డరా, 27 కేసులు ఉన్నాయి. అంటే చూడండి, ఛార్జ్ షీట్ ఓపెన్ చేశారు. ప్రతి జూలూరుపాడు, అటు చూస్తే బంజరా, తల్లాడ, కల్లూరు, అన్ని స్టేషన్లో కూడా నా ఫోటో ఉంటది. ఇప్పుడు కాదు, అప్పుడు. ఎస్ఐ గారు వచ్చిందంటే దేవుని బిడ్డరా, మొట్టమొదటిగా దేవుని చూస్తున్న చోటగా నన్ను చూడాలి. హల్లెలూయా. అంటే చూడండి, ఎప్పుడైతే దేవుని సన్నిధి వదిలిపెట్టానో, దేవుని సన్నిధి నన్ను వదిలిపెట్టింది. దేవుని కృపను కోల్పోయాను, దేవుని ఆత్మను కోల్పోయాను. ఇప్పుడు డబ్బు మీద పడ్డాను, అందరూ వదిలిపెట్టారు. చివరికి జైలు పాలైపోయాను, సబ్ జైలు వేశారు. ఆ సబ్ జైల్లో 21 రోజు 22 రోజులు ఉన్నాను. బెయిల్ మీద బయటకు వచ్చాను దేవుని బిడ్డరా. ఆ బెయిల్ మీద బయటికి రాకమునుపు ఆ రోజు రాత్రి దైవజనుడి ద్వారా ఒక దేవుడు వాక్యం మాట్లాడాడు. ఏమిటంటే, తప్పిపోయినటువంటి కుమారుడు ఉపమానం. చూడండి దేవుడు, తప్పిపోయినటువంటి కుమారుడు, నీ మొట్టమొదటి స్థితి ఎలాగుంది? ఇక్కడ కూర్చున్నటువంటి సహోదరుడు, దేవుని మందిరానికి మొట్టమొదటిగా వెళ్ళినప్పుడు నీ కుటుంబ పరిస్థితి ఎలాగుంది, నీ స్థితి ఎలాగుంది, నీ గతి ఎలాగుంది, ఇప్పుడు పరిస్థితి ఎలాగుంది అని దేవుని బిడ్డగా దేవుని దాసుడు వాక్యము జైల్లో చెబుతుంటే, ఆ తప్పిపోయినటువంటి కుమారుడు నేనే. శ్రేష్టమైనటువంటి భోజనాలు, రాజుల భోజనాలు దేవుడు తినిపిస్తామంటే, దానియేలులాగా ఇచ్చేస్తామంటే, షడ్డక మేషక అభేద్రులుగా దీవిస్తామంటే, ఆ దీవెన కోల్పోయినటువంటి అభాగ్యులు నేనే. ఈ పందులు పొట్టు తినేటటువంటి స్థితికి దిగజారినటువంటి అభాగ్యులు నేనే దేవుని బిడ్డరా. ఆ రోజు రాత్రి సబ్ జైల్లో మోకరిల్లి ప్రార్థన చేసుకొని దేవుని బిడ్డరా, నాకు బెయిల్ కనిపిస్తే ప్రభువా, నేను బ్రతుకున్నంత కాలం నీ సాక్షిగా బ్రతుకుతాను అని దేవుని సన్నిధిలో కాదు, సబ్ జైల్లో సమర్పణ చేసుకున్నాను. తెల్లవారేసరికి బెయిల్ మీద తీసుకొని బయటికి తీసుకొచ్చాను. ఎక్కడ బాగులో తెలియదు. మా అత్తగారింటికి పోతే కళ్ళలో కారం వేసి కొట్టి బయటికి నెట్టాడు. చివరికి నా పిల్లల దగ్గరికి పోవటానికి, ఎందుకంటే దొంగని ఎవరు రానిస్తారండి, రౌడీని ఎవరు రానిస్తారండి,